బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డే 3లో మన టీమిండియా పోరాడి నిలిచింది. మన తెలుగు కుర్రాడి నితీష్ కుమార్ రెడ్డి ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి మన టీమిండియాను బ్రతికించాడు. అసలు ఈ మ్యాచ్ పోతుంది 90% ఆస్ట్రేలియా చేతిలోనే ఉందనుకున్న టైంలో నెంబర్ 8లో బ్యాటింగ్ వచ్చి ఒక సెన్సేషనల్ నాక్ ఆడాడు. మీలా 50 కొట్టిన తర్వాత పుష్ప సెలబ్రేషన్ అండ్ 100 కొట్టిన తర్వాత సలార్ సెలబ్రేషన్ రెండు కూడా వేరే లెవెల్. అసలు నితీష్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే ఓట్స్ రావట్లేదు. 191 పరుగులకే మన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి పేక లోతు కష్టాలు ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ వచ్చాడు. అండ్ దెన్ ముందు జడేజాతో ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్, అలాగే తర్వాత చూసుకుంటే వాషింగ్టన్ సుందర్తో అబ్సల్యూట్లీ గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్. ఒకే ఒక పార్ట్నర్షిప్తో ఇద్దరు యంగ్స్టర్స్ కలిసి ఆస్ట్రేలియా టీంకు చొక్కలు చూపించారు. లిటరల్లీ వాళ్ళ మొహాలు అయితే చాలా ఫ్రస్ట్రేషన్ కనిపించింది. చాలా ఈజీగా మ్యాచ్ గెలిచేస్తామనుకున్న ఆస్ట్రేలియా టీంకు వీళ్ళిద్దరూ ఒక అడ్డుగోడలో నిలబడిపోయారు. సో వితౌట్ ఎనీ డౌట్ ఈ డే 3 అయితే మన టీమిండియాదే. ఫర్ ది ఫస్ట్ టైం ఈ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఆస్ట్రేలియా టీంని కంప్లీట్లీ డామినేట్ చేసింది. మిగిలిన లంచ్ బ్రేక్ తర్వాత ఆడిన రెండో సెషన్లో అయితే ఇంకా ఆస్ట్రేలియా టీంకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండని ఇద్దరు కుర్రాలను అవుట్ చేయడం కోసం మామూలు తిప్పలు పడలేదు వాళ్ళు. సో నిజంగా నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా ప్రాణం పెట్టి ఆడేశారు. ఒక ఎండ్లో ఎన్కేఆర్ వేగంగా ఆడుతుంటే మరి ఎండ్లో సుందర్ పాతుకుపోయాడు. దమ్ముంటే మా పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసి చూపించండి అని ఇండికేషన్ వచ్చేలా వీళ్ళిద్దరు మాత్రం దద్దరిల్లిపోయి బ్యాటింగ్ చేశారు. సో ఈ డే 3 మార్నింగ్ సెషన్లో అయితే మన టీమిండియా బ్యాటింగ్ కాస్త అటు ఇటు అయ్యింది. మిగిలిన రిషబ్ పంత్ మరి జడేజా మీద మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పుతారేమో అనుకున్నాం. బట్ అది జరగలేదు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ ఒక 28 పరుగులు కొట్టి సాలిడ్గానే కనిపించాడు. బట్ క్రీజ్లో సెట్ అయ్యాడు అనుకున్న అతను అనవసరపు షాట్ అవుట్ అయిపోయాడు. సో పంత్ అయితే డెఫినెట్లీ తన వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. అఫ్కోర్స్ అదే ల్యాప్ షాట్తో ఎన్నోసార్లు బౌండరీస్ మరియు సిక్సర్స్ కొట్టాడు. కానీ ఇక్కడ కొట్టిన సందర్భం వేరు. ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసేశారు. వాళ్ళు డీప్ పైన లెక్కన పెట్టారు, అలాగే డీప్ స్క్వేర్ లెక్కన పెట్టారు. ఈవెన్ డీప్ థర్డ్ మ్యాన్ కూడా ఉన్నాడు. సో బిహైండ్ ద వికెట్ అంతమంది డీప్ ఫీల్డర్స్ ఉన్నప్పుడు రిషబ్ పంత్ ఆ షాట్ ఆడకుండా ఉండాల్సిందే. మిగిలిన అతను అవుట్ అయ్యే ముందు అలాంటి ఒక షాట్కి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. కంప్లీట్లీ మిస్ అయిపోయాడు, అలాగే కింద పడిపోయాడు. బట్ స్టిల్ మళ్ళీ పైకి లేచి ఫీల్డర్స్ ఉన్నా సరే ఆ షాట్ ఆడడం నిజంగా ఒక ఈగోతో ఆడిన షాట్లో అనిపించింది నాకు. సో అప్పటికే మన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి చాలా కష్టాలు ఉంది. అండ్ ఆస్ట్రేలియా టీం యొక్క లీడ్ చూసుకుంటే 300 కంటే ఎక్కువ ఉంది. దీంతో అలాంటి టైంలో రిషబ్ పంత్ కాస్త సెన్సిబుల్గా ఆడుంటే బాగుండేది. ఇక పంత్తో పాటు జడేజా కూడా ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. ఒక ఎండ్లో బాగానే సెటిల్ అయ్యాడు. 51 బంతులాడి 17 పరుగులు చేశాడు. బట్ లంచ్ బ్రేక్ ముందు నాదర్ లైన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో లైన్ అయితే ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి జడేజా కోసం ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే బ్యాక్ టు బ్యాక్ కొన్ని బాల్స్ బయటికి తీసుకెళ్లి సడన్గా ఒక బాల్ లోపలికి తీసుకొచ్చాడు. దీంతో జడేజా బాల్ని సరిగ్గా రీచ్ చేయలేక ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయ్యాడు. అయితే అతను మరింత బ్యాడ్ లక్ ఏంటంటే అంపైర్స్ కాల్ వచ్చింది. సో ఎల్బీడబ్ల్యూ షాట్కి కానీ కంపేర్ నాట్అవుట్ ఇచ్చి ఉంటే జడేజా నాట్అవుట్గా ఉండేవాడు. బట్ అన్లక్కీలీ అంపైర్ అవుట్ ఇచ్చాడు, అతను అవుట్ అయిపోవాల్సి వచ్చింది. సో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మొదటి సెషన్లోనే అవుట్ అయ్యేసరికి ఇంకా మన టీమిండియా పని అయిపోయింది అనుకున్నాం. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కొనక టైంలో 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకు మోర్ దాన్ 250 రన్స్ లీడ్ ఉంది. దీంతో మన వాళ్ళు ఇంకా మ్యాచ్లో కంబ్యాక్ చేయడం కష్టం, మ్యాచ్ పోతుందేమో అనుకున్నాం. బట్ అప్పుడు కలిశారు భయ్య ఇద్దరు యంగ్స్టర్స్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్. ఇన్ఫాక్ట్ ఒక తెలుగోడు ఒక తమిళోడు ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా టీంకు చొక్కలు చూపించారు. సో ఇద్దరు ఇండియన్ యంగ్స్టర్స్ అయితే ఆస్ట్రేలియా బౌలర్స్ని చాలా తెలివిగా ట్యాకిల్ చేశారు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బోలాండ్ మరియు లయన్ ఎవరికి కూడా భయపడలేదు. ముందు ఇద్దరు కూడా రోల్స్ క్లియర్గా ఇచ్చేసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి అగ్రెసివ్గా ఆడుతా అన్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే నేను ఒక ఎండ్లో హ్యాంగ్ అవుతాను, నీకు సపోర్ట్ ఇస్తా అన్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరు అనుకున్నట్టే వీళ్ళ పార్ట్నర్షిప్ నడిచింది. మిగిలిన వీళ్ళిద్దరికి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ఫాక్ట్ ఇద్దరు ఒకరు కూడా 10 గంటల ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో ఇలాంటి యంగ్స్టర్స్ చాలా మెచ్యూరిటీ మరియు టెంపర్మెంట్ చూపించారు. మరి ముఖ్యంగా మనం నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే అతని మీద చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే కొంతమంది బుర్రలేని ఫార్మర్ క్రికెటర్స్ అతని బయట కూర్చోబెట్టాలని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో గిల్ని కాదని ఎన్కేఆర్ని ఆడించడం ఒక బిగ్ బ్లండర్ అని చెప్పి ఒక ఫార్మర్ క్రికెటర్ జోష్ అని చెప్పాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ సెలక్షన్ విషయంలో చూసుకున్న చాలా ఒత్తిడి ఉంది. ఈ పిచ్ మీద ఇద్దరు స్పిన్నర్స్ అవసరమా, గిల్ ఎందుకు పక్కన పెట్టారు, సుందర్ ఎందుకు తీసుకున్నారని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. సో ఇద్దరు యంగ్స్టర్ సెలక్షన్ మీద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ బ్యాటింగ్ వచ్చిన పొజిషన్ చూసుకుంటే టీమిండియా పేక లోతు కష్టాలు ఉంది. 221 రన్స్కి 7 వికెట్లు కోల్పోయి ఫాలోన్కి చాలా దగ్గరలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు బ్యాటింగ్ వచ్చిన పొజిషన్స్ చూడండి. ఎన్కేఆర్ నెంబర్ 8లో వచ్చాడు, సుందర్ నెంబర్ 9లో వచ్చాడు. ఇంకో వికెట్ పడితే మొత్తం గొప్ప కూలిపోతుంది. సో ఇలాంటి హై ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా ఇద్దరు యంగ్స్టర్స్ మామూలుగా షైన్ అవ్వలేదు. నితీష్ రెడ్డి తన టెస్ట్ కెరీర్లో మెయిడెన్ సెంచరీ కొడితే సుందర్ ఏమో ఒక ఎక్సలెంట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. మిగిలిన మన తెలుగుడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. అసలు ఆస్ట్రేలియా బౌలర్స్ని అతను హ్యాండిల్ చేసిన విధానం అయితే నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఏ బౌలర్ని ఎలా ప్రాపర్గా ఆడాలో మైండ్లో ఒక ప్లాన్ వేసుకున్నాడు. అండ్ దానికి తగ్గట్టు తన బ్యాటింగ్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. సో నితీష్ని అయితే ప్యాట్ కమిన్స్ చాలా ఇబ్బంది పెట్టాడు. 2-3 సార్లు అతని బాడీకి కూడా బ్లోస్ తగిలాయి. బట్ వాటి నుంచి కోలుకుని మన ఎన్కేఆర్ నిలబడ్డాడు. ఆ షార్ట్ సెలక్షన్ చూసుకున్నా, గేమ్ అవేర్నెస్ చూసుకున్నా, అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా అన్ని కూడా అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లో నిజంగా చాలా మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. మిగిలిన సిరీస్లో మనం చాలాసార్లు చూసాం అతను 40స్లో ఎక్కువగా అవుట్ అయిపోయాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయలేదు. ఎక్కువగా కన్వెన్షనల్ షాట్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ అయితే థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని పెట్టి బౌన్సర్లు ట్రై చేశాడు.
బట్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ర్యామ్ షాట్ ట్రాప్లో పడలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ చూసుకున్న ఒక ఎండ్లో పాతికిపోయాడు. నేను అసలు అవుట్ అవును అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. మిగిలిన అతను బాల్స్ని లీవ్ చేసిన తీరు అమేజింగ్. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా బౌలర్స్కి అవకాశం ఇవ్వలేదు. చాలా ఫోకస్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతను ఎన్కేఆర్కి ఇచ్చిన సపోర్ట్. మనం ప్రీవియస్ మ్యాచెస్ అప్పుడు చెప్పుకున్నాం నితీష్ రెడ్డికి సరైన సపోర్ట్ ఉండట్లేదని చెప్పి చివర్లో. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం సుందర్ రూపంలో ఒక పర్ఫెక్ట్ సపోర్ట్ వచ్చింది. ఇద్దరు కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ రిస్క్ ఫ్రీ క్రికెట్తో మన స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లారు. మీలా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ నిజంగా చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరికే. సో ఇద్దరు కలిసి అయితే 8వ వికెట్కి ఏకంగా 127 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ అయితే ఆస్ట్రేలియాలో మన టీమిండియాకి 8వ వికెట్కు రెండో హైయెస్ట్ పార్ట్నర్షిప్. మెయిన్లీ గత 15 నెలల్లో చూసుకుంటే 8వ వికెట్కి ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా టీం మీద ఎంత పెద్ద పార్ట్నర్షిప్ రాలేదంట. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చిందంట లాస్ట్ 15 yearsలో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇద్దరు యంగ్స్టర్స్ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అయితే వాళ్ళ పార్ట్నర్షిప్లో రన్స్ పరంగా చూసుకుంటే ఎక్కువగా డామినేట్ చేసింది నితీష్ కుమార్ రెడ్డి. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు అతను తన మెయిడెన్ సెంచరీ కొట్టాడు. సో అనుకోకుండా టెస్ట్ టీంలోకి వచ్చి బీజీటీలో డెబ్యూ చేసి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ ఒక 2 months బ్యాక్ చూసుకుంటే మనం అతను ఒక T20 ప్లేయర్గానే చూసాం. కానీ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే అతను మన టీమిండియాకి ఒక సేవియర్లా మారిపోయాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో మన టీమిండియా తరపున అతనే టాప్ స్కోరర్. 6 innings-లో 280 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. సో డెఫినెట్లీ నితీష్ కుమార్ రెడ్డి ఫైండ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పుకోవాలి. అయితే అతను సెంచరీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం గుండెకెళ్ళి మామూలుగా కొట్టుకోలేదు. ఎందుకంటే 50 పరుగులు చేసిన సుందర్ లైన్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. దీంతో వాళ్ళ మంచి పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. అంతే నెంబర్ 10లో వచ్చిన బూమరా కేవలం 3 balls మాత్రమే ఆడి డక్అవుట్ అయిపోయాడు. సో ఆ టైంలో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల మీద ఉన్నాడు. బట్ స్ట్రైక్లో చూసుకుంటే మాత్రం సిరాజ్ ఉన్నాడు. అతను 3 balls ఫేస్ చేస్తే గానీ నితీష్ రెడ్డికి నెక్స్ట్ ఓవర్లో స్ట్రైక్ రాదు. సో అలాంటి టైంలో డిఎస్పీ సిరాజ్ మీద మనం అందరం ఆశలు పెట్టుకున్నాం. అండ్ అతనైతే మన ఆశలను అడియాసలు చేయలేదు. లాస్ట్ 3 balls-ని చాలా బాగా నెగోషియేట్ చేశాడు. మిగిలిన ఓవర్లో లాస్ట్ బాల్ కడిగిన డిఫెన్స్ షాట్కి అయితే క్రౌడ్ నుంచి మామూలు చీరు రాలేదు. సో డెఫినెట్లీ డిఎస్పీ సిరాజ్ అయితే ఎన్కేఆర్ సెంచరీ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు కూడా మన తెలుగు స్టేట్స్ ప్లేయర్సే. ఒకరు తెలంగాణ ప్లేయర్ అయితే మరొకరు ఆంధ్ర ప్లేయర్. సో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్లేయర్స్ ఇలాంటి హిస్టారిక్ మూమెంట్లో పార్ట్ అవ్వడం నిజంగా మనందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్. మెయిన్లీ ఎన్కేఆర్ సెంచరీ కొట్టడాన్ని అతని ఫాదర్ అయిన ముత్యాల రెడ్డి గారు స్టాండ్స్లో ఉండి కళ్ళారా చూశారు. అండ్ ఈ సెంచరీ టైంలో అయితే ఆయన మామూలుగా టెన్షన్ ఫీల్ అవ్వలేదు. చాలా ప్రేయర్స్ చేశారు. అండ్ సెంచరీ కొట్టిన తర్వాత ఆయన ఎమోషన్స్ కళ్ళారా చూసాం. అబ్సల్యూట్లీ ఇన్ టీయర్స్. సో యాజ్ ఏ ఫాదర్గా ముత్యాల రెడ్డి గారికి ఇది హ్యాపీయెస్ట్ డే అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మనమైతే చాలా స్టోరీస్ విన్నాం. ఆయన అయితే తన కొడుకు కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి నితీష్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేశారంట. సో నిజంగా మనమైతే ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి సాధించిన సక్సెస్కు ఆయన ఫాదర్కే క్రెడిట్ ఇవ్వాలి. ఆయన లేకపోతే ఎన్కేఆర్ ఈ రోజు స్థాయిలో ఉండేవాడు కాదు. ఎనిమిది రోజు డే 3 గేమ్లో అయితే కాస్త వర్షం ఇబ్బంది పెట్టింది. మెయిన్గా బ్యాడ్ లైట్ వల్ల చాలా ఓవర్స్ పోయాయి. సో టీ బ్రేక్ ముందు ఒక బ్రేక్ వచ్చింది. అలాగే ఎన్కేఆర్ సెంచరీ ఫినిష్ అయిన తర్వాత కూడా ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు గేమ్లో ఆల్మోస్ట్ ఒక 25 hours గేమ్ పోయిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే డే 3 ఫినిష్ అయ్యేసరికి మన టీమిండియా 358 పరుగులు చేసింది. 9 వికెట్లు పడిపోయాయి. ఇంకా ఆస్ట్రేలియా టీం కొట్టిన దానికంటే 116 పరుగులు వెనకబడి ఉన్నారు. విచ్ మీన్స్ స్టిల్ ఆస్ట్రేలియా టీం ఇంకా గేమ్లో ఉంది. వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ మన వాళ్ళైతే డెఫిషియట్ని చాలా తగ్గించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా టీం సెకండ్ ఇన్నింగ్స్లో ఏమాత్రం అటు ఇటు ఆడినా ఆ తర్వాత వాళ్ళే ప్రమాదంలో పడతారు. సో టెస్ట్ మ్యాచ్లు ఇంకా 2 రోజులు ఆట మిగిలింది కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం మ్యాచ్ నుంచి రిజల్ట్ తీసుకురావాలనుకుంటే రిస్క్ తీసుకుంటారు. ఈవెన్ మన టీమిండియా కూడా WTC సర్కమ్స్టాన్స్లో చూసుకుంటే విజయం ఇంపార్టెంట్. సో మేబీ మన వాళ్ళు కూడా ఏమాత్రం ఛాన్స్ అన్న మ్యాచ్ గెలవడానికి చూస్తారు. బట్ మనం ఇంకా గెలవలేమనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా డ్రా కోసమే వెళ్ళాలి. ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే బెటర్. చూడాలి మరి డే 4లో ఈ టెస్ట్ మ్యాచ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది అనేది.